ఇకపై మీరు మీ కూతురు జీవితం గురించి భయపడాల్సిన పని లేదు. అంతా మంచి జరుగుతుంది కదమ్మా? అవునవును, ఇక మీదట అంతా మంచి జరుగుతుంది. నా కొడుకు నా ఇంటికి వస్తాడు. నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఇందాకటి నుంచి నా కొడుకు వస్తాడని సంతోషపడుతున్నావు. ఇక నుంచి కొడుకు కోళ్ళు బాగుంటారని అనట్లేదేంటి? బాగుండాలనే నా కొడుకుని ఇంటికి పిలిచాను. ఏమన్నావు? వినిపించలేదా? నా కొడుకు బాగుండాలనే ఇంటికి రమ్మని చెప్తున్నాను. అమ్మవారికి నెయ్యి దీపం పెట్టి పెట్టి తనకు విసుగు తెప్పిస్తున్నావా అమ్మా? సింపుల్ గా అగరబత్తి అంటించి దండం పెట్టుకోవచ్చు కదా. అమ్మ కష్టాలు తీరిపోయినప్పుడల్లా నెయ్యితో దీపం వెలిగిస్తుందని ఆ అమ్మకు కూడా తెలిసిపోయింది. అవునమ్మా, ఇంకా నీకు ఏ కష్టం వచ్చినా అమ్మవారికి నెయ్యి దీపం పెడతా అని వేడుకోవద్దు. అమ్మవారు నీ మాట ఆలకించదమ్మా. కొంచెమైనా అమ్మవారి పైన భక్తి ఉండాలి, లేకపోతే చాలా కష్టం. లక్ష్మీ హరి, ఏంటింత లేటుగా వచ్చారు? ఏం లేదు అత్తయ్య, ఈరోజు స్పెషల్ డే కదా, అందుకే స్నాక్స్, స్వీట్స్, అలాగే ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చాం. వరల్డ్ బెస్ట్ బావా అవార్డు ఉంటే మాత్రం అది ఖచ్చితంగా మీకే చెందాలి బావగారు. థ్యాంక్స్ అమ్మా. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అల్లుడు గారు? మేము అక్కడ తినేసి వచ్చాం కదా. అంటే మేము ఉండేది ఈ ఒక్కరోజే కదా అత్తయ్య గారు, ఈరోజు మనం ఎంజాయ్ చేస్తూ కలిసి తిందాం. రేపు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని బావగారు ఫుల్ హ్యాపీగా ఉన్నారమ్మా. అక్కడికి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోకండి బావగారు. అయ్యో, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు మీరు వెళితే ఈ ఇల్లు బోసిపోయినట్టుగా అనిపిస్తుంది. అయినా మీరు అక్కడ సంతోషంగా ఉంటే మాకంతకంటే ఇంకేం కావాలి? సరే అత్తయ్య, మేము బయలుదేరాలి కదా, వెళ్ళి బ్యాగ్స్ అవి సర్దుకుంటాం. అక్క, ఇవి నీకోసం. ఆగండి. శభాష్, మీ నాటకానికి అప్పుడే అవార్డు కూడా ఇచ్చారన్నమాట. కంగ్రాచులేషన్స్. అయినా అదేం పర్ఫార్మెన్స్! ఒకరికి క్రికెట్, ఇంకొకరికి ప్రాణం పోయినా వదలకూడని క్లాసు, మరొకరికి చచ్చిపోయేంత కడుపు నొప్పి. వా వా, ఎంత బాగా నటించారు! ఇదంతా కాకుండా మధ్యలో ఇంకొకరి యాక్టింగ్ చూడడం మిస్ అయిపోయాను. ఏంటే
ఇదంతా ఇలా గుమ్మలో నిలబడి మాట్లాడితే ఏం బాగోదు. తప్పుకో, వెళ్తాం. ఆగమ్మా.